ఇయాల కేటీఆర్ సారు నల్గొండ జిల్లాకు పోయిండు. సారు నల్గొండల ఎండిపోయిన పొలాలను చూసి అటెంకల కొంతమంది రైతులను సుతా కలిసి మాట్లాడిండు. సార్ ఏం మాట్లాడిండో ఓసారి చూసొద్దాం చెలో. ఇవాళ కార్ గుర్తు పార్టీ లీడర్ కేటీ రామారావు సార్ పొద్దున్న నల్గొండలో మీటింగ్ పెట్టిండు. తర్వాత సార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఎట్లా చేసైనా గెలవాలని లీడర్లతోనే మాట్లాడిండు. అంతేకాదు సార్ నల్గొండలో ఎండిపోయిన పంటలను పొలాలను చూసి రైతన్నలతోని మాట్లాడిండు. ఇంకా ముచ్చట్లు మీరున్నర్రి. అద్భుతంగా నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,00,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు. ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, ఏప్రిల్ 1ని అచ్చే దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రజలేం మర్చిపోలేదు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవులో గుసగుస పెడుతుండంట, నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాలు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు. కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టమో అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గా పని చేయి.